హలో గాయ్స్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అమ్మ కూతురు. అందరూ ఎలా ఉన్నారు? పొంగల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ మధ్యనే నేను వీడియోస్ వన్ బై వన్ కొంచెం రెగ్యులర్గా పెట్టడం అలవాటు చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఫ్రీ టైం దొరికింది. అండ్ బాబు అయితే బాగున్నాడండి. ఇప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్కి వచ్చాడు. అండ్ మన ఛానల్ కూడా 1K సబ్స్క్రైబర్స్ దాటింది. అదంతా మీ సపోర్ట్తోనే. దానికి చాలా థ్యాంక్ యూ. ఇలాగే ఈ సపోర్ట్ ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా యూస్ఫుల్ వీడియోస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. టుడేస్ వీడియో వచ్చేసి మీషో హాల్ అండి. బాబు కోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను మీషో నుండి తీసుకున్నాను. అవి మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఆ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, అవి ఎలా తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను అనేవి నెక్స్ట్ చూద్దాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇంకా యూస్ఫుల్ వీడియోస్ ఇంకా పెట్టబోతున్నాను ఫ్యూచర్లో మీ సపోర్ట్తో. అలా ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి బేబీ నెయిల్ ట్రిమ్మర్ అండి. ఇదేంటంటే మనకి ట్రిమ్మర్ లాగా పనిచేస్తుంది. నెయిల్ ట్రిమ్ చేస్తూ యూస్ చేస్తారు. ఇలా ఉంటుంది బాక్స్. ఇందులో ఏంటంటే ఒక ట్రిమ్మర్ ఇచ్చాడు. దీనికి బ్యాటరీస్ లేకుండా ఇచ్చాడు. నేను బ్యాటరీస్ వేసాను 2 cells. అండ్ దీనికి ఏంటంటే లైట్ కూడా, ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేశాడు బేబీ నెయిల్స్ యాక్యురేట్గా తీయడానికి. అండ్ ఇక్కడ ఇది రొటేట్, ఇవి పైకి కిందకి లెఫ్ట్ అండ్ రైట్ రొటేట్ చేయడానికి నాబ్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇవి నెయిల్ ప్యాడ్స్ అంటారండి. ఈ నెయిల్ ప్యాడ్స్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ఏ కలర్కి ఏ ఏజ్ వాళ్ళు వాడాలి అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చారు. సో ప్రజెంట్ నా బేబీ 0 to 3 months కాబట్టి ఈ పర్పుల్ గ్రిడ్ అయితే యూస్ చేయాలి. సో ఈ పర్పుల్ గ్రిడ్ ఎలా యూస్ చేయాలో చూడండి. ఇక్కడ ఇలాగ అడ్జస్ట్ చేసేసి జస్ట్ ఈ నాబ్ని పైకి కిందకి లెఫ్ట్ అండ్ రైట్ రొటేట్ చేసుకోవచ్చు. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. ఇలా నెయిల్ ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బేబీ నెయిల్ ట్రిమ్మర్ ప్రైస్ వచ్చేసి 194 పడిందండి నాకు. ఇప్పుడు ప్రెసెంట్ వేరీ అయ్యి ఉండొచ్చు. లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సెకండ్ ప్రోడక్ట్ వచ్చి డ్రై షీట్స్ అండి. నేను 2 డ్రై షీట్స్ తీసుకున్నాను. ఒకటి ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, నేవీ బ్లూ అండ్ పింక్. సో ఈ డ్రై షీట్స్ కూడా క్వాలిటీ బాగున్నాయి. సో ఇట్లా వస్తుంది. నేను మీడియం నేను తీసుకున్నాను. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్. నేను మీడియం తీసుకున్నాను. అండ్ వెనకాల అయితే ఇట్లా వస్తుంది షీట్. సో వాటర్ని అయితే బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. నేను రేటింగ్స్, ఫొటోస్ చూసే ఆర్డర్ పెట్టానండి. ఎప్పుడూ అలాగే పెడతాను, 4 above రేటింగ్ అండ్ ఫొటోస్ కూడా చూస్తాను. సో దీని కాస్ట్ వచ్చేసి 176 పడింది. 2 sheets 176కి వచ్చాయి నాకు. ఇంకా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మంత్లీ బేబీ షూట్స్ చేస్తాం కదా. సో మంత్లీ బేబీ షూట్స్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్కి ఒకవేళ టైం లేకపోతే బ్యాక్గ్రౌండ్ షీట్ అండ్ అక్కడ ఈ రింగ్ని ప్రొవైడ్ చేసేసి బేబీని అక్కడ పడుకోబెట్టి తీయవచ్చు అనమాట. సో ఫస్ట్ నా గ్రీష్మికకి అయితే ఇది తీసుకోలేదు. నాకు నచ్చినట్టు లైక్ ఫెస్టివల్ థీమ్స్ పెట్టేసి తనని రెడీ చేసేసి ఏదో ఒక ప్రోబ్తో నెంబర్స్ పెట్టి చేశాను. కన్నయ్యకి ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే ఇది ప్రోబ్ వెనకాల బ్యాక్గ్రౌండ్గా వాడి తనని డిఫరెంట్గా రెడీ చేసి పడుకోబెట్టి తీద్దామన్న ఐడియా అయితే ఉంది. సో చలో ఈ సోదంతా పక్కన పెట్టి ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇదేనండి మంత్లీ షూట్స్ది బ్యాక్ డ్రాప్. ఇలాగా 1 to 12 months అయితే బ్యాక్ డ్రాప్ ఇట్లా ఇచ్చున్నాడు. అండ్ వీటికి ఏంటంటే ఏ మంత్ అయితే ఆ మంత్కి ఈ రింగ్ ఇక్కడ ప్లేస్ చేసేవచ్చు అనమాట. అదేవిధంగా ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చాడు. లైక్ ఐ స్మైల్ ఫర్ ద ఫస్ట్ టైం అని, ఐ క్రాల్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే నవ్విన డేట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే పాకుతారో అది మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడు నుంచున్నారో, ఎప్పుడు వాక్ చేశారో, ఎప్పుడు ఫస్ట్ బర్త్డేనో, అలాగే ఎప్పుడు పళ్ళు వచ్చాయో. సో ఇలా ఇచ్చారనమాట. ఇది ప్రోడక్ట్, ఫుల్ ప్రోడక్ట్. దీని కాస్ట్ అరౌండ్ 262 పడిందండి నాకు.
ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి హెడ్ క్యాప్స్ తీసుకున్నాను. హెడ్ క్యాప్స్ యాక్చువల్గా ఇవి 6 వచ్చాయి. మోడల్కి ఒకటి చూపిస్తాను, ఆరెంజ్ ఇది. సో ఇది హెడ్ క్యాప్స్ అనమాట, ఇలా టై చేసుకునే హెడ్ క్యాప్స్. ఇలాగా ఆరెంజ్, ఎల్లో, పింక్, బ్లూ అలా ఇచ్చాడు. నేను 3 వాడుతున్నాను, 3 పక్కన పెట్టాను ప్రజెంట్. ఈ 3 మళ్ళీ యూస్ చేయొచ్చులే అని చెప్పి. సైజ్ కొంచెం పెద్దది కాబట్టి 3 తీసాను అనమాట ప్రజెంట్. సో ఈ 6 కలిపి మనకి 245 అవుతుంది, అరౌండ్ ఈచ్ 40 పడినట్టు. సో ఓకే, వర్తీ అనిపించిందండి నాకు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ. అండ్ ఆఫ్టర్ నేను వాషింగ్ తర్వాత చెప్తున్నాను, క్వాలిటీ అయితే బాగుంది. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి హ్యాండ్ కేస్ తీసుకున్నాను, వైట్ కలర్, అది కూడా మస్లిన్ క్లాత్ అండి. మీషోలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మస్లిన్ క్లాత్తో హ్యాండ్ కేస్ ఆర్ స్వాడిల్. మస్లిన్ క్లాత్ స్వాడిల్స్ కానీ హ్యాండ్ కేస్ కానీ బేబీకి అయితే చాలా మంచిది, చాలా సాఫ్ట్ ఉంటుంది, కాటన్, ప్యూర్ కాటన్ అండి. సో ఇవి 5 తీసుకున్నా, 5 ప్యాక్ అనమాట. నేను 3 ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఇవి దేనికి యూస్ చేస్తున్నానంటే బాబు ఆర్ బేబీ పాలు తాగిన తర్వాత మౌత్ అనేది తుడవాలి. సో ఆ మౌత్ని తుడవడానికి నేను ఈ 5 హ్యాండ్ కర్చీఫ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగా వచ్చాయి. సో ఇవి అరౌండ్ 5 కలిపి 245 పడింది నాకు ప్రైస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా 6th ప్రోడక్ట్కి వచ్చేసి ఇది నా 9th మంత్లోనే ఆర్డర్ చేసుకున్నాను, ఫీడింగ్ పిల్లో. ఇది సీ గ్రీన్ వచ్చి, సో ఇక్కడ బకిల్ కూడా ఇచ్చాడు, అడ్జస్ట్ చేసుకుని నడుంకి ఇలాగా టై చేసుకోవచ్చు. బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఇలా పెట్టుకుని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ బేబీని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఫీడింగ్ ఇవ్వచ్చు. సో దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ క్లాత్ కూడా చాలా బాగుంది కూడా. అండ్ కాటన్ క్లాతే. సో వర్తీ అనిపించింది. ఇది నాకు అరౌండ్ 498 పడింది. క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుందని చెప్తాను నేను. ఇంకా 7th ప్రోడక్ట్ వచ్చేసి బాటిల్కి ఈ డ్రెస్సింగ్ కప్ అనమాట. నేను 2 వచ్చాయి ప్యాక్స్ అనమాట. ఒకటి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. ఇక్కడ చిన్ని టెడ్డీ లాగా ఇచ్చాడు. సో ఇదేం లేదు, మనం బయటికి వెళ్ళినప్పుడు బేబీ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని కవర్ చేసుకోవచ్చు ఇందులో. జస్ట్ లైక్ క్యూట్గా ఉంటుంది. అంటారు కదా దిష్టి తగలకుండా ఉంటుంది బాటిల్ కవర్ చేస్తే అని. సో దానికని తీసుకున్నాను ఈ 2. ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు నేను, చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా యూజ్ చేస్తానేమో. 8th ప్రోడక్ట్ వచ్చేసి ఇలాగా డ్రెస్ తీసుకున్నాను, ధోతి మోడల్లో, కొంచెం పెద్దవాళ్ళ స్టైల్. నేను 0 to 3 months పెట్టానండి, కానీ చాలా పెద్ద సైజ్ ఇచ్చేసాడు. యాక్చువల్గా ఉయ్యాల్లో నేను ఇట్లా వేద్దామని నా ఐడియా. ఇలా కుర్తీ వచ్చి కింద ధోతి మోడల్ వచ్చేలాగా వేద్దామని నా ఐడియా అనమాట. సో ఇట్లా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ దీనికి పై పంచ్ అంటారు కదా, ఇట్లా. క్లాత్ అయితే ఫైన్, కానీ ఇది కొంచెం రఫ్ ఉందండి క్లాత్. సో ఇది మనం కొంచెం పెద్ద అయిన తర్వాత వేయడం, లైక్ పాకినప్పుడు కానీ నుంచినప్పుడు కానీ వేయడం బెటర్ అని నా సజెషన్. ఇది ఇప్పుడు చాలా లూజ్ అయిపోయింది కాబట్టి మా హస్బెండ్ ఇంకా రామ్రాజ్ షోరూమ్కి వెళ్ళి 2 months బేబీ సైజ్ తీసుకుని ప్యూర్ పట్టులో తీసుకొచ్చారు ధోతి మోడల్లో. సో ఇంకా ధోతి వేసేసి ఉయ్యాల్లో వేసాము. నేను ఎలా వేయాలనుకున్నానో ఉయ్యాల్లో ఆ బట్టలతోనే వేసాను. నా విషయం అయితే ఫుల్ఫిల్ అయ్యింది అక్కడ. ఈ ధోతి ప్రైస్ ఎంతో చెప్పగలరా? గెస్ చేయండి ఎంత అనుకుంటున్నారో. జస్ట్ 185 అండి. నేను చాలా షాక్ అయ్యాను. బట్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే క్వాలిటీ కొంచెం ఓకే ఫైన్. బట్ ఇప్పుడైతే చిన్నపిల్లలు వేసుకోలేరు, అకేషనల్గా ట్రై చేయొచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మస్కిటో క్యాచర్ అంట. నేను ఒక వీడియోలో చూసి తీసుకున్నానండి. ఇది ఎట్లా అంటే ఈ పిన్ని యూఎస్బి పిన్ని అడాప్టర్కి పెట్టేస్తే లైట్ అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ లోపల ఉన్న లైట్ ఆన్ అవుతుంది. అండ్ దీని చుట్టూ మెష్ ఉంది కదా, ఈ మెష్ ఏంటంటే ఆ లైట్ నుండి మస్కిటోస్ అబ్జర్వ్ చేసుకుని ఈ మెష్ దగ్గరికి వచ్చి అవి లైక్ మస్కిటో బ్యాట్ ఎలా వర్క్ చేస్తుంది అట్లా ఈ మెష్ వర్క్ చేస్తుంది. షాక్ లాగా వచ్చి అవి చచ్చిపోతాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ యూస్ చేశానండి. ఎలా అంటే చిన్నపిల్లలకి లైట్ ఉండాలి కదా, సో లైట్ ఆన్ చేసే ఇది పెట్టాను, కానీ ఒక్క దోమ కూడా దీని దగ్గరికి వచ్చి చచ్చిపోలేదు. సో
మేబీ లైట్ లేకపోతే వర్క్ అవుతుందేమో, నాకైతే ఇప్పుడు యూస్ చేయట్లేదు దీన్ని. నేను మస్కిటో బ్యాట్ని యూస్ చేస్తున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ మంత్స్ పెరిగే కొద్దీ పిల్లలకి లైట్ తగ్గించి బెడ్ బల్బ్ అది వేసి అలవాటు చేస్తాను కదా, మేబీ అప్పుడే యూజ్ అవుతుందేమో చూడాలి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 187 పడిందండి. ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే ఆ లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో ఇవ్వండి నేను మీషో నుండి తీసుకున్న ప్రోడక్ట్స్. ఇలాంటి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ నేను చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్తో మీరైతే నాకు సపోర్ట్ చేయండి. సో ప్రతి వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. న్యూ మామ్స్ కొంచెం యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కాబట్టి వాళ్ళకి బాగా యూస్ అవుతాయని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్తో ఇంకా నేను ముందు ముందు మంచి వీడియోస్ చేయాలని చెప్పి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను రెగ్యులర్గా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్.